హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ మనం కూడా చేసుకోవాలి. చేసుకోవడానికి ఏమేం చేయాలి అనేది నేను దీనికి డాల్డా తీసుకున్నాను, మైదా తీసుకున్నాను, షుగర్ తీసుకున్నాను. తీసుకొని ఇలా ట్రై చేశాను వీడియోలో. అంటే నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసి, అంటే ఒక వీడియో కాదు ఇది, కొంచెం కొంచెం బిట్స్గా నేను వేరే వేరే చూసినవన్నీ మా దీపుకు పంపించాను. నాకు అంతగా పర్ఫెక్ట్గా రాలేదు. అంటే దాంట్లో ఏం యూజ్ చేశారో, మైదా, నార్మల్గా షుగరు, డాల్డా యూజ్ చేశారు. మనకు స్వీటు వద్దనుకున్న వాళ్ళం మాత్రం షుగర్ యాడ్ చేసుకోకుండా నార్మల్గా చేసుకొని మనము ఫ్రై చేసేసుకోవచ్చు ఆయిల్లో, లేదంటే ఓవెన్లో పెట్టుకొని మనము దాన్ని ఫ్రై చేయొచ్చు. నేను అలాగే అనుకొని చేశాను, కానీ ఇంత పర్ఫెక్ట్గా ఇంత బాగా రాలేదు. ఇది మా దీపు చేసింది. నేను పంపించిన వీడియోకి తను నాకు చేసి పంపింది. అంటే తను ఫ్రై చేయలేదు, నార్మల్గా చేసినవి మాత్రమే. అది ఒకసారి చేసింది కాదు, 2-3 రోజులు తను టైం తీసుకొని చేసి నాకు పంపించింది. మమ్మీ చాలా ఈజీ చేయడము అనేసి. అంటే నాకు అంతగా కుకింగ్ అంత ఇష్టం ఉండదు, తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను కావాలనే తను ఎంతవరకు రీచ్ అవ్వగలదు, ఎంతవరకు చేయగలదు అనేసి నేను దీపుకు పంపించాను. యాక్చువల్గా తను ఎందుకు అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతుందంటే, తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టము. 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను అని అంటూ ఉండేది. నేను కూడా అలాగే అనుకున్నాను, తను హోటల్ మేనేజ్మెంటే చేస్తుంది. ఎందుకంటే ఇంట్లో అందరికంటే చిన్నది తను మా పిల్లల్లో. కానీ వంట మాత్రము ఎంతమందికైనా వండి పెట్టుద్ది. అంత ఓపిక, అంత పర్ఫెక్ట్గా టేస్టు అంతా బాగా చేస్తుంది. అందుకోసమని తన టాలెంట్ ఎంత ఉందా అని చూద్దామనేసే పంపించాను నేను. పంపిస్తే తను మాత్రం ఎక్సలెంట్, నిజము నాకైతే అనిపించింది. మళ్ళీ ఎందుకురా నువ్వు హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళకుండా నర్సింగ్ తీసుకున్నావు, నర్సింగ్ చేస్తాను అంటున్నావు అంటే, ఏమో మమ్మీ చూద్దాము, ఇది నాది ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పటికైతే నేను మాత్రం అదే తీసుకున్నాను అనింది. సరే చూద్దాము, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోతే కానీ తనకి ఒక క్లారిటీ రాదు. ఏం చేయాలి అనేది తనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫోర్స్ చేస్తే ఇంట్లో మా బాబుని చూశాను. వాడికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. మేము చదువుకో అనడం వల్ల వాడు ఎలాగో ఇంజనీరింగ్ అయితే చేయగలిగాడు. కానీ ఫోర్స్ చేస్తే పిల్లలు ఎంత సఫర్ అవుతారు అనేది నాకు మా బాబుని చూసిన తర్వాత, అంటే అప్పుడేం తెలియలేదు. తను ఇప్పుడు ఎప్పుడన్నా అంటూ ఉంటాడు, మమ్మీ నన్ను ఫోర్స్ చేసి ఉండింటే నేను స్పోర్ట్స్ సైడ్ వెళ్ళేవాడిని అనేసి. వాడికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకు నాకు మా చెల్లెల పిల్లలకి మాత్రం మేము ఫోర్స్ చేయలేదు అసలు, ఇది చేయండి అది చేయండి అని. ఇందులో చూపించినవి మాత్రం మీరు ఏ విధంగా వేరేగా అయినా ట్రై చేసుకోండి. అందులో పెట్టిన కోవా కానీ అదంతా. నేను వచ్చేసి ఇందులో ఏమీ ఇది చెప్పడం లేదు, క్వాంటిటీ అది. పైన యూజ్ చేసింది మాత్రం మైదా, నార్మల్గా మైదా, డాల్డా, షుగరు అంతే. లోపల వీటికి మాత్రం కోవా యూజ్ చేసాము. ఇదంతా నార్మల్ మైదానే, ఏం లేదు. చూడండి, ఇదంతా మైదాతోటి చేసినయే. మీరు కూడా చూడండి,
ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. మా దీపు కంటే ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ఉండరని నేను అన్ను. మా దీపు లాగా చేసేవాళ్ళు, కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. ఈ వీడియోలో చెప్పడంలో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్, ఏమనుకోవద్దు. కానీ తను చేసింది నాకు హ్యాపీ అనిపించి, ఇది తను ఒక్కసారి చేసినవి కాదు వీడియోస్, తను చేసిన డిఫరెంట్ వీడియోస్ అన్నీ తను సేవ్ చేసి పెట్టుకుంటుంది. అవన్నీ నాకు పంపించింది. నేను పంపించిన వీడియోకి తను చేసినవన్నీ నాకు పంపించింది. మమ్మీ నువ్వు పంపించిన వీడియోను చేశాను, ప్లస్ ఇదిగో ఇది కూడా వేరే డిఫరెంట్గా నేను అప్పుడప్పుడు చేసినవన్నీ నీకు పంపిస్తున్నాను చూడు అనేసి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హ్యాపీ కుకింగ్. కీప్ స్మైలింగ్ ఆల్ టైమ్.